గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గురుగారు మీరు లైక్ మెడలోనే అవి రుద్రాక్షలు వేసుకున్నారు కదా? అవునండి. అంటే స్వామిలు అంటే వేసుకోవాలా, గురూజీలు అంటే? అది వేసుకోవడం కాదు. ఇప్పుడు నాకు రుద్రాక్షలు వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్. రుద్రాక్ష వేసుకుంటేనే స్వామీజీ అనుకోవడానికి లేదు. నేను ఇదివరకు చాలా బొట్లు పెట్టేవాడిని. ఇప్పుడు బొట్టు కూడా పెట్టడం చిన్నది తగ్గిస్తాను. అంటే ఇది పెట్టుకుంటేనే జరుగుతుంది, ఈ పెట్టుకుంటేనే కరెక్ట్ అనే పద్ధతి ఉందా అంటే, ఎందుకనంటే చందనం అనేది ఇక్కడ మనం పూసుకోవడం వల్ల శివుడికి సంబంధించినంత వరకు కూడా ఒక ఈబూదిని పూసుకోవడం వల్ల మన ఆయు ప్రమాణం పెరుగుతుందని చెప్పారు. అంత మాత్రం పూసుకుంటాను కాదు, నేను పూసుకుంటాను, పొద్దున పూట పెట్టుకుంటాను, హ్యాపీగా చేసుకుంటాను. రుద్రాక్ష అనేది శక్తివంతమైనది. ఇది ఎట్లా వస్తుందంటే మనకు చెట్టు నుండి నేచర్లో వచ్చింది. ఈ నేచర్లో వచ్చిన శక్తి కలిగింది కాబట్టి ఇది వేసుకోవడం వల్ల నాకు మనశ్శాంతి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనాల దృష్టి, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, నా మొహం చూస్తున్నారు, రుద్రాక్షలు చూశారు అంటే రుద్రాక్షలు అనేది ఆకర్షించబడి కొన్ని దిష్టి దోషాలు కూడా తగ్గుతాయి ఉద్దేశంతో కూడా అనుకోవచ్చు. కానీ రుద్రాక్ష ఏంటంటే శక్తి ఇస్తుంది, మానసికమైన సంతృప్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎంత సంపాదించినా, ఏం చేసినా, ఏం చెయ్యాలనుకున్నా కూడా ఇక్కడికే వెళ్ళిపోతావు అని చూపిస్తుంటాను. అంటే మీకు సంతృప్తి లేదంటారా? సంతృప్తి ఉంది కాబట్టి రుద్రాక్ష తిరుగుతున్నా. అంటే అది అంటే మనకి సంతృప్తి కానీ లేకపోతే మనకి మనశ్శాంతి లేకపోవడం వల్ల, అంటే మనశ్శాంతి ఇస్తుంది కదా రుద్రాక్ష. ఎస్. ఇప్పుడు మరి మనకి మనశ్శాంతి లేక రుద్రాక్ష వేసుకొని మనశ్శాంతి కోసం వేసుకున్నారు. ఎస్, మంచి మాట అండి. మనశ్శాంతి అని కాదు, ఇక్కడ మీరున్నారు, మీరు దగ్గరకు వచ్చారు, మాట్లాడుతున్నారు, మీ యొక్క ఎనర్జీ అంతా నేను తీసుకుంటున్నాను. నెగిటివ్ ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా నేను తీసుకుంటున్నాను. మీరు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంటుంది, కొంతమందితో మనం మాట్లాడామనుకోండి చిరాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఈ ఇబ్బంది అనేది మనం తప్పించుకోవడానికి ఏ మార్గం చూడాలి? మీరేం చేస్తుంటారు? మీరు చెప్పండి, నేను చెప్తాను తర్వాత. ఒక్క నిమిషం. పక్కలతో ఇది చేసి స్కిప్ చేసేస్తారు, మాట్లాడండి, సైలెంట్ ఉంటారు, లేదా కాఫీ తాగుతారు, లేకపోతే ఇంకోటి వెళ్తారు. నేనేం చేస్తాను, మీతో మాట్లాడి నాకు నెగిటివ్ వస్తుంది, బాగా శక్తి వస్తుంది. నాకు శక్తి ఇచ్చి కలిగిన శక్తి రుద్రాక్షకు ఉంది. ఈ రుద్రాక్ష ఎనర్జీ ఇస్తూ ఉంటుంది నాకు. నేనేంటంటే పద్దాకలు మీరు సిప్ చేసినట్టు నేను చేయలేను కదా. ఇప్పుడు ఏదో బాధలో వచ్చాడు, ఏదో నెగిటివ్లో ఒక అతను వచ్చాడు, అతను చెప్పే ఒక అర్ధ గంట కానీ 10 నిమిషాలు కానీ వినాలి. అతను వచ్చిన అరసెకండ్లో నాకు తెలుస్తుంది. భగవంతుడు నాకు ఆ విధానం ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు నేను తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకొని ఆ అర్ధ గంట కానీ 10 నిమిషాలు కానీ వినాలంటే నాకు శక్తి ఎంత కావాలి? తట్టుకోలేను అవతల శక్తి. ఆ తట్టుకోలేనప్పుడు సంతృప్తి కోసాన్ని కాదు, ఆ శక్తి మనలో ఏదో ఒక ఇవ్వాలి. నేను కూడా మనిషినే కదా. కాబట్టి మనిషిగా ఉన్నప్పుడు కామన్గా నాకు వచ్చే కర్మలు, నాకు వచ్చే ఇబ్బందుల నుంచి కొంత తగ్గించడానికి నాలో శక్తి పెంచుకోండి, నేను ఒక శక్తిని ఏదో తయారు చేసుకోవాలి. అదే రుద్రాక్ష అనుకోండి. ఓకే. ఎందుకు గురుగారు నార్మల్ పంచి ఈ డ్రెస్ ఎందుకు, ఈ వేర్, ఆ డ్రెస్సింగ్ వేర్ అది ఎందుకు? ఎస్ అండి, మంచి మాట. ఎందుకనంటే మనకి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక మనిషి ఇలానే ఉంటే ఇది కరెక్ట్ అనే సిద్ధాంతంలో ఉన్నారు జనాలు. ఇప్పుడు పండితుడు అన్నాం, పండితుడు అంటే పంచా చొక్కా వేసుకొని తిరగాలి, ప్యాంట్ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతానంటే మీరు ఒప్పుకుంటారా? ఏంటంటే మీరు డ్రెస్ ఎందుకు వేసారండి అని అడుగుతారు. ఎందుకని? ఇక్కడ విధానం అంటే సాంప్రదాయంగా మనం ఏదైతే ఉంటామో అవతల వ్యక్తి యొక్క ఆకర్షణ కానీ, అవతల వ్యక్తి కూర్చో విధానం కానీ అక్కడ మనకిచ్చేది ఈ విధానం. నేను జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతానంటే అవతల ఒప్పుకోడు. అంటే వేరే మనిషి నార్మల్, నేను కూడా ఇలానే సేమ్ ఒక పంచి కట్టుకొని ఇది వేసుకొని ఒక బొట్టు పెట్టుకుని ఒక రుద్రాక్షమాల వేసుకోండి, తప్పే ఉంది, వేసుకోమని చెబుతుంది. మన ఇప్పుడు వేరే వాళ్ళు నన్ను ఇలానే ఒక నువ్వు కూడా నువ్వు స్వామివేమో, నువ్వు ఒక గురువేమో అని అనేసుకోనండి, మంచిదే కదా. ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి ఎవడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని వాడు విభూది కట్టుకొని రుద్రాష్టమాల వేసుకొని కూర్చుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాశీలో కానీ చాలా ప్లేసుల్లో. అంటే వాళ్ళందరూ కూడా వేసుకోగలని వస్తుందా? ఇది సాంప్రదాయం అంది, మన సాంప్రదాయం కోసం వేసుకున్నారు. పంచే కదా, పంచమ సాంప్రదాయం. మన షర్టు సాంప్రదాయం. అసలు మన షర్ట్లు కూడా లేవులేండి ఇప్పుడు దాకా. షర్ట్లు ఇప్పుడు షర్టు తెచ్చుకున్నాం మనం, షర్ట్ లేదు కదా మనకి ఫస్ట్ నుంచి కూడా. మగవారికి షర్ట్లు ఉండవు, ధోతి ఉంటుంది, పైన ఏదో కండ వేసుకొని వెళ్ళిపోతుంటాను అంతే. ఇప్పుడు మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నాను. నన్ను గురూజీ అనుకుంటారని కదా. ఇప్పుడు ఈ షర్ట్ తీసేసారు చండాలంగా ఉంటుంది కదా, జనాలందరి ముందు కనపడాలి. నేను ఒక రకంగా వెరైటీగా పోతే నన్ను వెరైటీగా చూస్తుంటారు కదా, ఆ వెరైటీలు వద్దనుకొని ఇలా ఉన్నాను. కాబట్టి ఈ విధానాల్లో ఉన్నాను తప్పితే దానికి వచ్చిన మార్పే లేదు.
ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.